వెళ్ళిపోవాలి. నేను 5 minutes ఇక్కడ ఉండాలి. రండి. బాగా పిలిచాడు. సారీ మామ, ఇవన్నీ ఇట్లా పట్టుకుంటే ఎట్లాగా? సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. ట్రాఫిక్లో లేట్ అయిందమ్మా. చెప్తున్నాను కూర్చోండి. ఏమా ఏం సంవత్సరం చెప్పాలి నువ్వే. నోడు కళ్యాణ్ ఏంటి చేస్తాం. ఎక్కడున్నాడు? అబ్బా ఎందుకు మామ కళ్యాణం? తాగింది దిగిపోద్ది. తప్పదు కదరా. తాగిందంత దిగిపోద్ది మామ. హాయ్ మామ. హాయ్. ఎందుకంటే నన్ను పిలిచింది ఏదో కొంపలు మునిగే పనుకున్నట్టు. నీతో చెప్పాడు ఉండాలి ఒక ర్యాంక్ మంది కదా. ఏదైనా స్టార్ట్ చేద్దామా? ఇప్పటికే లేట్ అయింది మామ, అందరూ పిలువు మామ. బేరా బేరా. నీలాగా వాడికి కూడా మందు ఎక్కువ పడుకున్నాడేమో. సార్ ఏం కావాలి సార్? మేము ఇవ్వడానికి ఏదో ఒకటి ఇస్తారు కదా, తెస్తున్నాడు ఏదో ఒకటి. పోతామని తెలిసి కూడా తాగటం దేనికిరా? సార్ ఏదో ఒకటి చెప్పాలి కదా సార్, చెప్పండి సార్ తొందరగా. మామ సిగరెట్ తిన బాగుంది. అది కూడా పెడతారా? కలిగిరా కానీ మా తొందర కలిగి మా ఏది మా ఫాస్ట్ ఉండు. రే మందెట్ట కనీసం దప్సపని తీసుకోరా. చూసారు మంచి పాలం హానికరం, రోజు తాగుతారు కదా, ఒక్కసారి చూసారా? రే బ్రహ్మదేవుడు అనుభవించడానికి నేను సృష్టించాడురా. అనుభవించండి రా, అనుభవించండి. సూపర్ చెప్పా మామ. మా బాగా చికెన్ బాగా ఇచ్చాడు. ఏమైనా కావాలా సార్ మీకు? పెద్ద నీకేం పని? ఒక నిమిషం బయటకు వెళ్ళే నిమిషం. హానికరం అని చెప్పి 150 రూపాయలు పెట్టి మందు అవుతున్న ప్రభుత్వం ఏమనుకుంటుందిరా? మనం పోవాలనా, పోతామనా? ఎక్కడ కదా ఇంకెక్కడికి? హాస్పిటల్కి. అయినా మామా మాకు ఒక ఐడియా వచ్చింది. నీకు ఐడియా వచ్చిందంటే ఆలోచించాల్సింది కదా. మందు, సిగరెట్, గుట్కా వాళ్ళ గవర్నమెంట్ చాలా ఆదాయం వస్తుంది మామా. చట్టబద్ధం చేస్తే గవర్నమెంట్కి లోటు, మన జీవితాల్లో ఫేటు అంతా మారిపోతుంది మామా. ఇంకే లేట్ చెప్పినా ఏం చెప్పే మామ. ఆపండ్రా, మందు తాగడమే దరిద్రం, మళ్ళీ గవర్నమెంట్ మీద సెట్ అయ్యింది. మామా సీరియస్గా చెప్తున్నాను, ఈ గవర్నమెంట్కి సప్లై ఆపమని మందు నేను నీకు రిప్లై ఇస్తాను. అమ్మమనేది గవర్నమెంటే, తాగమనేది గవర్నమెంటే, తాగి బండి నడిపితే పట్టుకునేది గవర్నమెంటే. మందుకి సిగరెట్ కాంబినేషన్, కానీ మీరు పోవటానికి కారణం మాత్రం ఏంటి? పోయేవాడు ఎలా అయినా పోతాడు. అలా అని ఏమనిపించుకుంటే ఇలాగే ఉంటారా? చెప్పు. అలాంటప్పుడు నీకు పెళ్లి పిల్లలు అవసరమా? అరే మామ, మేము సరదాగా మందు కొడుతుంటే నువ్వు మాటలతో మనం సాగొడుతుంది మామ. ఓకే, ఒక విషయం ఆలోచించండి. మీ బాధలు బాధ్యతలు మర్చిపోవడానికి మీరు తాగుతున్నారు, ఓకే హ్యాపీ. కానీ మీరు ఇలా తాగడం వల్ల రేపు వచ్చే అనారోగ్యానికి ఎవరు బాధ్యులు? ఎరా భయపడుతున్నావా? మీరు భవిష్యత్తులో బాధపడుతున్నారని చెప్తున్నాను. రే అవి ఆలోచించుకో, మా పిల్లలు ఉన్నారా? ఇంకెవరు మా చెప్పడానికి? మందు సిగరెట్ తాగి చాలా కుటుంబాలు నాశనం అయ్యారా? స్నేహితులు అని చెప్తున్నాను, మీ ఇష్టం ఏంటి? నువ్వు కాల్చే పొగ నిన్నే కాదు, నన్ను కాల్ చేస్తుంది, నా కుటుంబాన్ని కూడా కాల్ చేస్తుంది. మా ఈ జనం డైలీ ఏడిపించే సీరియల్ చూడటం అయినా మానుకుంటారు, కానీ మన గురించి ఆలోచించడం మాత్రం మానరు. మావా ఈ లోకంలో ఏది నిజం కాదు. మనల్ని ప్రేమించేవాళ్ళు లేరు,
స్నేహం చేసేవాళ్ళు లేరు, నిజాయితీగా ఉండేవాళ్ళు లేరు. అంతా నాటకం రా, నాటకం. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా? అందరూ సరిగ్గా లేరంటే నేను నమ్మను. రే, ఎంతమంది ఉన్నారా సరిగ్గా? మన ఆఫీసుల్లో కానీ, బయట స్నేహితుల దగ్గర కానీ, మన ఇళ్ళ చుట్టుపక్కల కానీ ఎంతమంది బాగున్నారా? మనతో ఎంతమంది బాగుంటున్నారు? నిజాయితీగా ఎంతమంది మాట్లాడుతున్నారు? చెప్పరా, చెప్పు. అన్ని రాజకీయాలు, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఎక్కడ ఇరికించాలి, ఇగోలు, వీళ్ళమ్మ ఇస్తరాకులు, ఎక్కడ చూసినా కుళ్ళు, కోపం, ఆశ, అహంకారం. ఎంతమంది సరిపోతున్నారా? సరిగ్గా ఉండేవాళ్ళు 10 మంది పేర్లు చెప్పు నువ్వు. నీకేం కావాలరా? ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఇంకా ఏం కావాలి నీకు? మహారాజు నువ్వు. రే, సంపాదించేవాడు ఎప్పుడు బయటపడాలిరా. బయటపడేవాడు ఎప్పటికీ సంపాదనని ఉంచుకోలేడు. మనం చూసి సగం మంది ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళకి మిగిలిన ఏడుపు మాత్రమే. మామ, ఇన్ని తెలిసిన వాడివి అన్నీ మానేయచ్చు కదా. రే, ఈ మనుషులంతా ఎప్పుడు మారుతారో, అన్ని విషయాల్లో అంతా ఎప్పుడు బాగుంటుందో అప్పుడు నేను మందు మానేస్తాను. అరే మామ, నువ్వు ఎక్కువ ఎవరితో చెప్తావు? నట్టున్నట్టు రే మామ, అద్దంలో నీ ముఖం కంటే ఎక్కువసేపు చూసిన ఏదో తెలుసు చెప్పంటావు నేను. నీ మొబైల్, అది వ్యసనం కాదా? అది హాని కాదా? నీ కుటుంబానికి మంచిదా? చెప్పు. ఏయ్, రోజు మనం బతుకుతున్న జీవనంలో కనిపించి కనబడని ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. అది నీకు తెలుసా? గుడ్రా, కరెక్ట్ చెప్పావు. రే మామ, చెప్పు మామ. ఏంద్రా, ఏమైంది? నిజమా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? షిట్. ఓకే ఓకే మామ, ఓకే ఓకే, టేక్ కేర్. ఏం సీరియస్ అమ్మా? సీరియస్ రా. ఏమి? మన ప్రవీణ్ గారు డబ్బులు ఇచ్చాడంట ఎవరికో. ఆ, ఇవ్వలేదని అడిగాడంట, వాడు వాడి మీద కేసు పెట్టాడంట. అది విషయం. లే మామ, లే. మీకు తాగించి చాలు. తొందరగా వెళ్ళకపోతే మేము పోలీసులు పట్టుకున్నాం అనుకో, అనవసరం ఫైన్తో పాటు జైల్లో కూర్చోవాలి. వెళ్దాంపా. రే, మందాకి బండి నడుతూ అవుతుంటారు, వాళ్ళు మాత్రం మందవి మాత్రం ప్రభుత్వం నడవచ్చు. ఏ రాజకీయం రా. ఇది రాజకీయం కాదు మామ, మన దేశ దౌర్భాగ్యం. మామ, సొక్కేసాము, మొక్కేసాము, పక్కేది మామ. మీరు మారరా? మీరు ఇంతే. మేము ఇంతేరా? మేము ఇంతే, మారం. ఏం చేయమంటావు?